నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో సెకండ్ది. ఇక్కడ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏబిసి అని ఇది ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈక్వల్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc అని ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ సొల్యూషన్ ఇప్పుడు గివెన్ అని బట్టి వాళ్ళు ఇచ్చింది రాసుకోవాలి. బి ప్లస్ ప్లస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి ప్లస్ ఏబిసి. ఇక్కడ మనం ఇందాక సమ్స్లో మనం మామూలుగా ఇంటర్చేంజ్ చేయడం, డెట్ వాల్యూ కనుక్కోవడం, మల్టిప్లికేషన్ చేయడం ఇది తెలుసుకున్నాం. కానీ ఇక్కడ ఆపరేషన్స్ చేయాలి. ఆపరేషన్స్ ఎలా చేయాలంటే ఈ సమ్ములో మనకి సింగిల్ లెటర్స్ ఉన్న రో కానీ కాలం కానీ ఏంటిది ఇదేగా ఏబిసి. థర్డ్ రో అనేది సింగిల్ లెటర్స్తో ఉంది. ఇప్పుడు నేను వేరే సెకండ్ రో ఉన్న వాటిని కూడా సింగిల్ లెటర్స్గా చేయాలని అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయాలంటే సెకండ్ రోని మార్చాలనుకుంటున్నా. కాబట్టి నేను R22 అని రాసా. R22 రాసినప్పుడు R2 రాయాలి. R2 మైనస్ R3. ఎందుకంటే R2తో R3ని మైనస్ చేస్తున్నా. అప్పుడే కదా మనకి ఇప్పుడు R2 ఇది, R3 ఇది. సపోజ్ ఏ ప్లస్ బి ఉంది, ఇది ఏ ఉంది, ఈ రెండు మైనస్ చేస్తున్నా. ఏ ప్లస్ బి మైనస్ ఏ అంటే ఏ క్యాన్సిల్ అయిపోయి ఉట్టి బి మిగిలిద్ది. అప్పుడు సింగిల్ లెటర్ వచ్చింది. ఇక్కడ దీంట్లో కూడా అంతే, బీబీ క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది, సిసి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. సింగిల్ లెటర్స్ వస్తాయి. కాబట్టి నేను ఈ ఆపరేషన్ చేస్తే కానీ ఆ సింగిల్ లెటర్స్ రావు మనకి. కాబట్టి ఫస్ట్ రో ఉన్నవి మామూలుగా రాసేస్తున్నా. బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి. ఇప్పుడు R2 మైనస్ R3 కదా, R2 మైనస్ R3 ఏ ప్లస్ బి ఇక్కడ పక్కన రాస్తున్నా రఫ్లో. ఏ ప్లస్ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోతే బి మిగిలిద్ది. అది ఇక్కడ రాస్తున్నా. ఇప్పుడు దీంతో ఇది సెకండ్ బి ప్లస్ సి మైనస్ సి, బి ప్లస్ బి మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది సి. తర్వాత ఇది సి ప్లస్ ఏ మైనస్ సి మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. ఓకే, బీసీఏ అయిపోయింది. ఇప్పుడు ఏబీసీ మూలగా రాసేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ రోని సింగిల్ లెటర్స్గా మార్చాలి. అది ఎలా అంటే బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి ఉంది కదా, ఆ ఫస్ట్ రోని మార్చాలనుకుంటున్నా కాబట్టి R12 ఇక్కడ ఏం రాసామో ఆ తర్వాత కూడా అదే రాయాలి. R1 మైనస్ R2తో మైనస్ చేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ బి ప్లస్ సి మైనస్ బి చేస్తాం. ఇక బి ఉంది కాబట్టి బీబీ క్యాన్సిల్ అయిపోయి సి వచ్చింది. రఫ్లో చేస్తున్నా. బి ప్లస్ సి మైనస్ బీబీ క్యాన్సిల్ అయిపోయి సి వచ్చింది. ఫస్ట్ రోని మార్చాలనుకుంటున్నా కాబట్టి ఫస్ట్ రో మామూలుగా ఖాళీగా ఉంచేసి సెకండ్ రోవి మామూలుగా రాసేస్తున్నా. బీసీఏ ఏబీసీ. సి వచ్చింది. సి ప్లస్ ఏ మైనస్ సిసి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. తర్వాత ఏ ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది. ఓకేనా ఆపరేషన్స్ అర్థమైందా? అంటే ఇక్కడ ఒక రో అనేది సింగిల్ లెటర్లో ఉంది, మిగతా 2 రోలు డబుల్ లెటర్స్తో ఉన్నాయి. కాబట్టి మిగతా 2 రోస్ని సింగిల్ లెటర్లో మార్చడానికి ఆపరేషన్స్ తయారు చేశా. ఎలా అంటే ఇక్కడ ఏ సేమ్గా ఉన్నాయి కాబట్టి 2, ఇది R3లో ఉంది, R2 మైనస్ R3 చేస్తే కానీ ఇది సింగిల్ లెటర్ అవ్వదు R2లో.
అంటే సెకండ్ రోలో సింగిల్ లెటర్ రావు మనకి. ఏ ప్లస్ బి మైనస్ ఏ, బి ప్లస్ సి మైనస్ బి, సి ప్లస్ ఏ మైనస్ సి చేస్తే మనకి ఇది వస్తాయి బీసీఏ అట్లా. ఇప్పుడు దీనికి మనకు వచ్చిన దానికి డెట్ వాల్యూ కనుక్కుందాం. ప్లస్ మైనస్ ప్లస్ ఓకే ప్లస్ సి ఇంటూ ఈ రోని ఈ కాలంని క్లోజ్ చేసేస్తాం. సి స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏబి ఓకే మైనస్ తర్వాత మైనస్ ఏ ఈ కాలంని ఈ రోని క్లోజ్ చేస్తాం. అప్పుడు బి ఇంటూ సి బీసీ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ తర్వాత ప్లస్ బి ఇంటూ ఈ కాలంని ఈ రోని క్లోజ్ చేస్తుంది దీనికి సంబంధించి. తర్వాత బి ఇంటూ బి స్క్వేర్ బి ఇంటూ బి స్క్వేర్ ఏ ఇంటూ సి ఏసీ మైనస్ ఏసీ. ఇప్పుడు సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్ మైనస్ సి ఇంటూ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ బీసీ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ఎంత ప్లస్ ఏ క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ మైనస్ బి ఇంటూ ఏసీ ఏబీసీ. ఇప్పుడు ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ మామూలుగా రాస్తున్నా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అని. మైనస్ ఏబీసీ మైనస్ ఏబీసీ మైనస్ ఏబీ 3 ఉన్నాయి కాబట్టి మైనస్ 3ABC. ఓకేనా, మనకు వాళ్ళు అనుకున్నది ప్రూవ్ చేయాలని వచ్చేసింది. ఓకేనా, ఓకే వాళ్ళు ఇది ఇచ్చారు గివెన్ అది తీసుకున్నాం. ఈ సింగిల్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు మిగతా రోస్లో ఉన్నాయి కూడా సింగిల్ లెటర్స్లో మార్చాలనుకుంటున్నాను నేను, ఈ రోని కూడా. అప్పుడు ఏ అంటే R3ని ఉపయోగించి R2ని మైనస్ చేయాలనుకుంటున్నా, అంటే R2ని మార్చాలనుకుంటున్నా కాబట్టి R22 రాయాలి. R2 మైనస్ R3 అంటే సెకండ్ రోలో నుంచి ఫస్ట్ రోని మైనస్ చేస్తాను. ఏ ప్లస్ బి మైనస్ ఏ, ఇగో ఇక్కడ రాసే చూడండి. ఏ ప్లస్ బి మైనస్ ఏ క్యాన్సిల్, మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయ్యి బి మిగిలిద్ది. తర్వాత బి ప్లస్ సి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది. సి ప్లస్ ఏ మైనస్ సి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. ఓకేనా, ఇది వచ్చింది ఆపరేషన్. తర్వాత R2ని ఉపయోగించి R1ని మార్చాలనుకుంటున్నా. R1 మైనస్ R2 చేసా. ఓకేనా, బి ప్లస్ సి ఇక్కడ రాసే చూడండి. బి ప్లస్ సి మైనస్ బి అంటే సి మిగిలిద్ది. తర్వాత సి ప్లస్ ఏ మైనస్ సి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. తర్వాత ఏ ప్లస్ బి మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది. ఇప్పుడు ఇది వచ్చింది మనకి, ఇది సి, ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ కనుక్కోవాలి. ప్లస్ మైనస్ ప్లస్ పెట్టేసి ప్లస్ సి ఇంటూ దీనికి సంబంధించిన కాలంని రోని క్లోజ్ చేస్తే ఇది మిగిలిద్ది. సి ఇంటూ సి స్క్వేర్ మైనస్ బి ఇంటూ ఏబి. తర్వాత మైనస్ ఏ ఇంటూ దీనికి సంబంధించిన కాలంని రోని క్లోజ్ చేస్తే బి ఇంటూ సి బీసీ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఓకే, తర్వాత దీనికి సంబంధించిన కాలంని తర్వాత ప్లస్ బి ఇంటూ దీనికి సంబంధించిన కాలంని రోని క్లోజ్ చేస్తే బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ సి ఏసీ. ఇప్పుడు సి ఇంటూ సి స్క్వేర్ సి క్యూబ్, సి ఇంటూ ఏబీసీ, ఏ ఇంటూ బీసీ మైనస్ ఏబీసీ మైనస్ ఏ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్ అంటే బి క్యూబ్ మైనస్ బి ఇంటూ మైనస్ ఏసీ అంటే మైనస్ ఏబీసీ. తర్వాత ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ మామూలుగా రాసేసా. తర్వాత మైనస్ ఏబీసీ 3 ఉన్నాయి. ఆ మూడింటిని యాడ్ చేస్తే మైనస్ 3ABC వచ్చింది. మనం వాళ్ళు అనుకున్నది ప్రూవ్ చేసేసాం. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఇప్పుడు అదే SAQస్లో 6th వాళ్ళు ఈ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయమన్నారు. దాని ద్వారా ఇప్పుడు సొల్యూషన్ ఏంటంటే గివెన్
వాళ్ళు ఏమి ఇచ్చారు 1 1 1 ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్. ఇక్కడ వాళ్ళు ప్రూవ్ చేసే దాన్ని బట్టి మనం ఆపరేషన్స్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ ఏ మైనస్ బి చేయమని ఫస్ట్ వాళ్ళు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఏ ఉంది, ఏ మైనస్ బి ఉంది, ఏ మైనస్ బి. మనం దీంట్లో ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఏ ఆపరేషన్ చేస్తే ఎటువంటి ఆపరేషన్ చేస్తే ఏ మైనస్ బి వచ్చింది అంటే ఏ బి రెండు సంబంధించిన రో కానీ కాలం కానీ ఎక్కడుంది, ఇదేగా. ఈ రోలో ఏ ఉంది, ఈ రోలో బి ఉంది. ఏ మైనస్ బి అంటే R1 మైనస్ R2 చేయాలి. ఇది R1, ఇదంతా R1, ఇదంతా R2. R1 మైనస్ R2 చేయాలి. అంటే నేను R1ని మార్చాలనుకుంటున్నా. R1 టు R1 మైనస్ R2 చేయాలి. అప్పుడు 1 మైనస్ 1 0 అయిపోద్ది. ఏ మైనస్ బి ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే. తర్వాత సెకండ్ రోని మామూలుగా రాసేస్తున్నా 1b బి స్క్వేర్ 1c సి స్క్వేర్ అని. ఓకే. ఇప్పుడు దీంట్లో ఏ మైనస్ బిని కామన్ తీస్తున్నా. ఏ మైనస్ బిని కామన్ తీసా, అప్పుడు 0. ఏ మైనస్ బి కామన్ తీసా 1 వచ్చింది. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు. ఓకేనా. దాంట్లో ఏ మైనస్ బి అనేది పక్కన కామన్ తీసేస్తే మిగిలేది ఏ ప్లస్ బిఏగా. కాబట్టి దీని ప్లేస్లో ఏ ప్లస్ బి రాస్తున్నా నేను. ఏ ప్లస్ బి. ఓకే. నెక్స్ట్ మిగతాయి మామూలుగా రాసేస్తున్నా 1b బి స్క్వేర్ 1c సి స్క్వేర్ అని. తర్వాత ఇప్పుడు ఇంకో ఆపరేషన్ ఏ మైనస్ బి పక్కకు వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ బి మైనస్ సికి వెళ్ళాలి. బికి సికి సంబంధించిన రో ఎక్కడుంది, ఇక్కడేగా. సెకండ్ రో, థర్డ్ రో. బి మైనస్ సి రావాలంటే సెకండ్ రోలో నుంచి థర్డ్ రోని మైనస్ చేయాలి. అంటే బి మైనస్ సి రావాలంటే R2 టు R2 మైనస్ R3 చేయాలి. ఏ మైనస్ బి మామూలుగా రాసా 0 1 ఏ ప్లస్ బి. ఫస్ట్ రో కూడా మామూలుగా అట్లా రాసా. ఇప్పుడు సెకండ్ రోని మార్చాలి, ఎందుకంటే R2 2 అన్నాం కాబట్టి. R2 మైనస్ R3 చేస్తున్నాం. R2 ఇదేగా, R3 ఇదే. 1 మైనస్ 1 0 బి మైనస్ సి. ఓకే. బి మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. థర్డ్ రోని మామూలుగా రాస్తున్నాం 1c సి స్క్వేర్. ఇప్పుడు దీంట్లో బి మైనస్ సిని కామన్ తీద్దాం. ఏ మైనస్ బి ఇంటూ చేయాలి. ఇంటూ పెట్టి బి మైనస్ సి 0 1 ఏ ప్లస్ బి అది మామూలుగా రాసేస్తున్నాం ఫస్ట్ రోది. సెకండ్ రోలో 0 బి మైనస్ సిని కామన్ తీసాంగా, ఇక్కడ 1 మిగిలిద్ది. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్లో బి మైనస్ సి పక్కన పెట్టేస్తే బి ప్లస్ సి మిగిలిద్ది. ఓకేనా. ఇందాకలాగే సేమ్ అట్లానే ఏ మైనస్ బి పక్కన తీస్తే ఏ ప్లస్ బి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్లో బి మైనస్ సి పక్కన పెట్టేస్తే బి ప్లస్ సి వచ్చింది. తర్వాత 1c సి స్క్వేర్. ఇక్కడ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ ఇక్కడ డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ మనకి మొత్తంలో చూసుకుంటే 2 జీరోస్ వరుసగా వచ్చినాయి. మనం గుర్తుపెట్టుకోవాలి, మ్యాట్రిక్స్లో 2 జీరోస్ వస్తే డెట్ వాల్యూ కనుక్కోమన్నారనుకోండి, దాని కింద ఉన్న ఒక నెంబర్కి కనుక్కుంటే సరిపోద్ది. ఒక నెంబర్ ఏముంది 1గా ఉంది, ఆ 1కి నెంబర్ కనుక్కుంటే సరిపోద్ది. దానికి ప్లస్ మైనస్ ప్లస్ వచ్చింది. అప్పుడు +1 ఇంటూ దీనికి డెట్ ఈ 1 అని జీరోస్ వచ్చినాయి కాబట్టి దీనికి ఒక్కదానికి డెట్ కనుక్కుంటే సరిపోద్ది. 1 దీనికి ఒక్కదానికే ఇది తీసుకుంటున్నాం కాబట్టి +1 ఇంటూ దీనికి సంబంధించిన కాలంని రోని క్లోజ్ చేసేసా. మిగతా ఇదేగా 1 ఇంటూ బి ప్లస్ సి అంటే బి ప్లస్ సి వచ్చింది.
మైనస్ పెట్టాలి. -1 ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ బి వచ్చింది. బ్రాకెట్ పెట్టాలి ఇక్కడ మనం. తర్వాత ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ 1 ఇంటూ చేసిన పెట్టకపోయినా పర్వాలేదు. బి ప్లస్ సి మైనస్తో లోపల నుండి మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఏ మైనస్ ఇంటూ ప్లస్ బి మైనస్ బి. ఈ మైనస్ బి ఈ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. ఇప్పుడు వాళ్ళు అనుకున్నది వచ్చేసింది మనకి. ఇదిగో చూడండి వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ ఏం లేదు. వాళ్ళు ఇచ్చారు ఇది, దీన్ని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ అది తీసుకున్నాం. వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి ఏ మైనస్ బి ప్రూవ్ చేయమన్నారు. ఏ మైనస్ బి ఉంది, వాళ్ళు ప్రూవ్ చేయమన్న దాంట్లో ఏ మైనస్ బి ఉంది కాబట్టి ఏ మైనస్ బి రావాలంటే ఏ ఆపరేషన్ చేయాలి, R1 మైనస్ R2 చేయాలి. ఏ మైనస్ బి చేసాం. ఏ మైనస్ బి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, అది మామూలుగా రాసేసాం. తర్వాత ఏ మైనస్ బిని కామన్ తీసాం. 0 1 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాస్తాం. ఆ ఏ మైనస్ బిని కామన్ తీసేసాం కాబట్టి ఏ ప్లస్ బి మిగిలిద్ది. మనం ఇక్కడే ఈ ఆపరేషన్ కూడా ఇక్కడే రాసేసుకోవచ్చు. కొంచెం అర్థమవుతుందని చెప్పి ఇట్లా రాశాను. అక్కడ కూడా డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత ఏ మైనస్ బి పక్క వచ్చేసింది. తర్వాత బి మైనస్ సి దగ్గరికి వెళ్ళాలి. బి మైనస్ సి రావాలంటే ఇక్కడ బిసి రెండు సంబంధించింది ఎక్కడ ఉన్నాయి, R2 R3. బి మైనస్ సి రావాలంటే R2 మైనస్ R3 చేయాలి. కాబట్టి అదే చేసా. ఫస్ట్ రెండు మామూలుగా రాసేసా. R2ని మార్చాలి కాబట్టి 1 మైనస్ 1 0 బి మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. ఓకేనా? థర్డ్ రోని మామూలుగా రాసేసా. తర్వాత బి మైనస్ సిని కామన్ తీసా. ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి కామన్ తీస్తే ఫస్ట్ రో మామూలుగా రాసేస్తాం. సెకండ్ రోలో బి మైనస్ సి కామన్ తీసాం కాబట్టి దీని ప్లేస్లో 1 వచ్చింది. బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ప్లేస్లో బి ప్లస్ సి వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత 1 సి స్క్వేర్ మామూలుగా రాసేస్తాం. ఇప్పుడు ఇక్కడ 2 జీరోస్ వచ్చేసినాయి మనకి. ఇక్కడ 1 మిగిలింది 1. ఇట్లా 2 జీరోలు వచ్చి 1 వచ్చిందంటే ఈ 1 ఒక్కదానికి డెట్ కనుక్కుంటే సరిపోద్ది. మిగతా దానికి కనుక్కో అవసరం లేదు. అంటే ఆ 1కి డెట్ వాల్యూ, దానికి కాలం రో దానికి సంబంధించింది క్లోజ్ చేసి మిగతా వాటిని మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ పెట్టాలి. అంటే 1 ఇంటూ బి ప్లస్ సి 1 ఇంటూ ఏ ప్లస్ బి మధ్యలో మైనస్ పెట్టాం. ఇప్పుడు ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ 1 పెట్టకపోయినా పర్వాలేదు. బి ప్లస్ సి మైనస్తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ఏ మైనస్ ఇంటూ ప్లస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతాయి. సి మైనస్ ఏ మిగిలిద్ది. ఇంకా వాళ్ళు ప్రూవ్ చేయమనేది వచ్చేసింది మనకి. చూసారా? వాళ్ళు ప్రూవ్ చేయమనేది వచ్చేసింది. నెక్స్ట్ వన్ ఇది. వాళ్ళు ఇది ఇచ్చారు, దీని ద్వారా దీన్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఫస్ట్ అది తీసుకుందాం మనం. గివెన్ బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ రోలో ఈ లాస్ట్ కాలంలో ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ఉంది కదా, దీన్ని నేను ఇట్లా రాస్తున్నా. బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి బి ప్లస్ సి. ఈ రెండు కాలంలోనే సేమ్గా దింపేశాను. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ ఫస్ట్ లెటర్స్ మాత్రమే రాస్తున్నా. ఏబిసి ప్లస్ పెట్టా. ఈ రెండు ఇక్కడ మళ్ళీ దించేస్తున్నా. బి ప్లస్ సి ప్లస్ ఏ ప్లస్ బి సి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఈ సెకండ్ లెటర్స్ ఉన్నాయి కదా, అవి రాస్తున్నా బిసిఏ అని. ఓకే? ఇప్పుడు వీటి ద్వారా ఆపరేషన్ చేసి ఈ రెండింటిని సింగిల్ లెటర్స్గా మార్చిపోతున్నా. ఇప్పుడు ఇదేంటిది సిఏగా సింగిల్ లెటర్స్
రోలో ఉన్నాయి, కాలంలో ఉన్నాయి, కాలంలో ఉన్నాయి. సి ఇది C3, ఇది C1, ఇది C2, ఇది C3. ఇక్కడ కూడా సింగిల్ లెటర్స్ కాలంలోనే ఉన్నాయి. ఇది C1, ఇది C2, ఇది C3. ఇప్పుడు ఏదో ఒకటి కాలంని సింగిల్ లెటర్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీంతో దీన్ని మైనస్ చేస్తే నీకు సింగిల్ లెటర్ అయిపోయేది. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ C+A ఉంది. C+A మైనస్ ఏ చేస్తే ఏ క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది. ఇక్కడ కూడా అంతే, A+B మైనస్ బి, బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. B+C మైనస్ సి, సిసి క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది. అంటే సింగిల్ లెటర్స్ వచ్చేస్తాయి. అదే దీంతో చేసామనుకో, ఫస్ట్ కాలంతో మైనస్ చేసామనుకో, B+C మైనస్ ఏ క్యాన్సిల్ అవ్వడానికి ఏం లేదు అసలు. కాబట్టి అట్లా చేయకూడదు. కాబట్టి నేను కాలం కాబట్టి C2 టు C2 మైనస్ C1 చేస్తున్నా. ఇక్కడికి వచ్చేటప్పుడు బి, ఇక్కడ BCA ఉంది. ఈ కాలంలో BCA ఎక్కడ ఉందో చూద్దాం. ఈ కాలంలో కూడా BCA ఉందా? ఇక్కడ బి లేదు, ఇక్కడ సి లేదు, ఇక్కడ ఏ లేదు, కాబట్టి మైనస్ చేయలేం. ఇక్కడ బి ఉంది, దీంట్లో సి ఉంది, ఇదిగో సి ఉందండి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ BCA ఉంది, ఇక్కడ BCA ఉంది. అంటే దీన్ని యూజ్ చేసి దీన్ని సింగిల్ లెటర్గా మార్చొచ్చుగా. B+C మైనస్ బి, C+A మైనస్ సి, A+B మైనస్ ఏ. అప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది, సి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది. కాబట్టి నేను C1 టు C1 మైనస్ C3 చేస్తున్నా. C2 టు C2 మైనస్ C3, అంటే C3ని ఉపయోగించుకుంటున్నాం కాబట్టి. ఫస్ట్ కాలం నేమీ మార్చట్లేదు కాబట్టి B+C, C+A, A+B మామూలుగా రాసేసా. C+C మైనస్ ఏ అయితే సి వచ్చింది, A+B మైనస్ బి అయితే ఏ వచ్చింది, B+C మైనస్ సి అయితే బి వచ్చింది. పక్కన రాస్తున్నా, C+A మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి సిఏ వచ్చింది. A+B మైనస్ బి, బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చింది. B+C మైనస్ సి, సిసి క్యాన్సిల్ అయిపోయి బి వచ్చింది. ఓకేనా? ABC తర్వాత ప్లస్ పెట్టాం. ఇప్పుడు C1 మైనస్ C3, దీంతో మైనస్ చేస్తున్నాం. B+C మైనస్ బి, ఇదిగో B+C మైనస్ బి, మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అయిపోయి సి వచ్చింది. C+A మైనస్ సి, సిసి ఇదిగోండి C+A మైనస్ సి, సిసి క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చింది. A+B మైనస్ ఏ, A+B మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి బి వచ్చింది. ఓకే, సెకండ్ కాలంలో మామూలుగా రాసేస్తున్నా. C+A, A+B, B+C, BCA. ఇప్పుడు ఒక కాలంని మాత్రమే మనం సింగిల్ లెటర్గా చేయగలం. ఇక్కడ దీంట్లో కూడా అంతే. ఇప్పుడు చూద్దాం. B+C, సి, ఇప్పుడు C1 మైనస్ C2 చేస్తే ఇవన్నీ సింగిల్ లెటర్స్ అయిపోతాయిగా. అంటే B+C మైనస్ సి చేసాం అనుకోండి, సిసి క్యాన్సిల్ అయిపోయి బి వచ్చింది. చూద్దాం. C1 టు C1 మైనస్ C2, ఇక్కడికి వచ్చేటప్పటికి C2 మైనస్ C1 చేయొచ్చుగా. అంటే ఎలా ఆపరేషన్స్ ఎలా నేర్చుకోవాలంటే, మనం చూడంగానే వీటిని సింగిల్ లెటర్స్ చేయాలంటే మనం దేంతో మైనస్ చేస్తే అవి సింగిల్ లెటర్స్ అవుతాయి. ఇప్పుడు C1 మైనస్ C3 చేసాం. ఈ రెండే ఎందుకు తీసుకున్నాం, ఈ కాలమే ఎందుకు తీసుకున్నాం అంటే, మనం ఈ రెండింటిని మైనస్ చేస్తేనే ఇవి సింగిల్ లెటర్స్ అయిపోతాయి, లేకపోతే అవ్వవు. B+C మైనస్ C+A తీసుకున్నాం అనుకోండి, అప్పుడు సింగిల్ లెటర్ అవ్వదు కదా. కాబట్టి అలా మనం చూసుకోవాలి, ఇలా చేస్తే ఇలా వచ్చిద్దని. ఓకే, ఇక్కడ కూడా అంతే. B+C మైనస్ సి, ఇక్కడ చూడండి, B+C మైనస్ సి, C+A మైనస్ A+B మైనస్ బి చేస్తే సింగిల్ లెటర్స్ అయిపోతాయి ఇవి. ఇక్కడికి వచ్చేటప్పటికి C+A, A+B, B+C,
మీరు దీంతో ఈ కాలమ్‌తో మైనస్ చేద్దాం అనుకుంటారు. ఇప్పుడు చేస్తే సి ప్లస్ ఏ మైనస్ బి చేసామనుకోండి ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా? అవ్వవు. అదే దీంతో చేసామనుకోండి సి ప్లస్ ఏ మైనస్ సి. సీసీ క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చిద్ది. ఇప్పుడు సింగిల్ లెటర్ వచ్చిద్ది. కాబట్టి మనం అట్లా చేస్తున్నాం. C2 టు C2 మైనస్ C1 అది ఆపరేషన్ ఆ విధంగా. బి ప్లస్ సి మైనస్ సి. ఇదిగోండి బి ప్లస్ సి మైనస్ సి. సీసీ క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది. బి. సి ప్లస్ ఏ మైనస్ ఏ. ఏ క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది. ఏ ప్లస్ బి మైనస్ బి. ఏ మిగిలిద్ది. సిఏబి. ఏబిసి. ఇవి కింద అక్కడ ఉన్నవి కింద దించేసా. ప్లస్ పెట్టా. సిఏబి. సెకండ్ రౌండ్ మార్చాలనుకుంటున్నా. C2 మైనస్ C1 కదా. సి ప్లస్ ఏ మైనస్ సి. ఇదిగోండి సి ప్లస్ ఏ మైనస్ సి. సిసి క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చిద్ది. ఏ ప్లస్ బి మైనస్ ఏ. బి వచ్చిద్ది. బి ప్లస్ సి మైనస్ బి. సి వచ్చిద్ది. బిసిఏ. ఓకేనా అండి. ఈ విధంగా వచ్చింది మనకి. ఓకే. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు? 2 ఇంటూ ఏబిసి బీసీఏ సిఏబి ప్రూవ్ చేయమన్నారు. ఇక్కడ ఆన్సర్లో వాళ్ళు ఇచ్చిన ప్రూవ్ చేయమన్న దాంట్లో ఏముంది? ఏబిసి బీసీఏ సిఏబి ఉన్నాయి. మనకి బీసీఏ సిఏబి ఏబిసి. సిఏబి ఏబిసి బీసీఏ అంటే అవే వచ్చేసినాయి మనకి. కానీ పొజిషన్ ఏబిసి ఫస్ట్‌లో ఉండాల్సింది సెకండ్‌లో వచ్చింది. సిఏబి లాస్ట్‌లో ఉండాల్సింది ఇక్కడ ఫస్ట్‌లో వచ్చింది. చేంజ్ అవ్వాలి. ఇప్పుడు చేంజ్ చేద్దాం. ఇప్పుడు మనకిచ్చిన ఆన్సర్‌లో ఏబిసి ఎక్కడుంది? ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. దీంట్లో ఎక్కడుంది? లాస్ట్ ప్లేస్‌లో ఉంది. అంటే ఏబీసీని ఫస్ట్ ప్లేస్‌లో పంపించేసి ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నదాన్ని లాస్ట్ ప్లేస్‌లో పంపిద్దాం. అలా పంపించేటప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ సమ్‌లో మైనస్ సింబల్ అనేది పెట్టాలని చెప్పాను. మైనస్ సింబల్ పెట్టాలి. మైనస్ పెట్టి ఈ ఏబీసీని ఫస్ట్ దాంట్లో పంపిస్తున్నా. ఫస్ట్‌లో ఉన్నది లాస్ట్ దాంట్లో పంపిస్తున్నా. ఏబీసీ ఫస్ట్ దాంట్లో ఉన్నది లాస్ట్‌కి పంపించేస్తున్నా. బీసీఏ సెకండ్ రోని మార్చట్లా. మామూలుగా ఉంచేస్తున్నా. సిఏబి ప్లస్ ఇప్పుడు ఏబీసీ ఫస్ట్ ఉండాలిగా మనకి. ఇక్కడ ఎక్కడుంది? సెకండ్ ప్లేస్‌లో ఉంది. అంటే ఇది ఫస్ట్ ప్లేస్‌లో రావాలి. ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది సెకండ్ ప్లేస్‌లో పంపించేస్తున్నా. ఏబీసీ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది సెకండ్ ప్లేస్‌లో పంపించేస్తున్నా. సిఏబి బీసీఏ ఇక్కడ మైనస్ సింబల్ వచ్చిద్ది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్‌లో ఏబీసీ వచ్చేసింది మనకి రెండిట్లో. తర్వాత బీసీఏ ఉంది. దీంట్లో చూసుకుంటే ఇక్కడ చూడండి సిఏబి ఏబీసీని అటు పంపించేసాం. ఇక్కడ బీసీఏ రెండిట్లో లాస్ట్‌లో ఉంది. కానీ ఇక్కడ సెకండ్ ప్లేస్‌లో ఉంది. కాబట్టి దీన్ని అటు పంపించేస్తున్నా. దీని కింద పంపించేస్తున్నా. అప్పుడు మైనస్ అంటే అప్పుడు రెండు మైనస్‌లు వస్తాయి. ఆ మైనస్ మళ్ళీ ఇప్పుడు మారుస్తున్నాం కదా. అప్పుడు మార్చేటప్పుడు మైనస్ వచ్చింది అన్నాగా. ఆ మైనస్ కలిసింది. ఏబీసీ ఈ బీసీఏ పైకి వెళ్ళిపోద్ది. ఆ సిఏబి కిందకి వచ్చేసిద్ది. బీసీఏ సిఏబి ప్లస్ ఇక్కడ కూడా రెండు మైనస్లు వస్తాయి. అంటే ఇంటర్చేంజ్ చేసేటప్పుడు ఆ మైనస్ సింబల్ అనేది వచ్చింది. ఏబీసీ దీన్ని కూడా ఈ థర్డ్ రో అనేది సెకండ్లో పంపిస్తున్నా. సెకండ్లో ఉన్నది థర్డ్లో పంపిస్తున్నా. బీసీఏ సిఏబి ఓకేనా. మనకు అక్కడ ఉన్నది ఏబీసీ బీసీఏ సిఏబి. ఇక్కడ కూడా ఏబీసీ బీసీఏ సిఏబి ఏబీసీ బీసీఏ సిఏబి వచ్చేసింది. ఇప్పుడు మైనస్ అంటే ప్లస్సేగా. ఇక్కడ రాయవసలో ప్లస్ పెట్టేసాడు. మైనస్ అంటే ప్లస్. ఇక్కడ రాయవసలో ప్లస్ పెట్టేసాం. ఇక్కడ రెండు సేమ్గా ఉన్నాయి. కాబట్టి 2 ఇంటూ ఏబీసీ బీసీఏ సిఏబి అని రాసుకుంటాం. ఓకేనా. ప్రూవ్ అయిపోయింది. అంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో అది వచ్చేసింది మనకి లాస్ట్లో. ఓకేనా.
మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నాను. వాళ్ళు ఇది ఇచ్చారు. దాని ద్వారా ఇది ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ దాన్ని తీసుకున్నాను. తీసుకొని బి ప్లస్ ఏ ఈ 2 కాలమ్స్‌ని సేమ్‌గా రాసేసా. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ ఏ ఉంది కదా! దాన్ని ఇట్లా రాసా. ఏబీసీ మధ్యలో ప్లస్ పెట్టి మామూలుగా రాసేసి ఈ బీసీఏ అని ఇక్కడ రాసా బీసీఏ అని. ఇక్కడ ఆపరేషన్ ఎలా చేశానంటే సి ప్లస్ ఏ మనం ఈ రెండిటిని కూడా సింగిల్ లెటర్స్‌లో మార్చేసేయాలి. ఇవి సింగిల్ లెటర్స్‌లో ఉన్నాయి కాబట్టి. మార్చాలంటే మనం దీన్ని మైనస్ చేసామనుకోండి, ఇది సింగిల్ లెటర్స్ అయిపోతాయి. సి ప్లస్ ఏ మైనస్ ఏ. ఇదిగో చూడండి. సి ప్లస్ ఏ మైనస్ ఏ చేసా. మైనస్ ఏ ప్లస్ ఏ క్యాన్సిల్ అయిపోయి సి మిగిలిద్ది. ఏ ప్లస్ బి మైనస్ బి. బి క్యాన్సిల్ అయిపోయి ఏ మిగిలిద్ది. బి ప్లస్ సి మైనస్ సి. సి క్యాన్సిల్ అయిపోయి బి మిగిలిద్ది. ఓకేనా? వచ్చింది. సింగిల్ లెటర్ అయిపోయింది. ఇది కూడా అంతే. ఇది సింగిల్ లెటర్‌లో ఉంది. ఇక్కడ C1 మైనస్ C3 ఎందుకు చేశానంటే ఇక్కడ బి ఉంది. బిఏ దీంట్లో కూడా ఎక్కడుంది? ఇక్కడేగా ఉంది బి. కాబట్టి C1తో C3ని మైనస్ చేశా. ఇక్కడ సి ఉంది. ఇక్కడ సి ఉంది. సి క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చిద్ది. ఏ ఉంది. ఏ క్యాన్సిల్ అయిపోయి బి వచ్చిద్ది. అట్లా. తర్వాత ఈ ఆపరేషన్ C1 మైనస్ C2. బి ప్లస్ సి మైనస్ సి చేసా. సి క్యాన్సిల్ అయిపోయి బి వచ్చింది. సి ప్లస్ ఏ మైనస్ ఏ చేస్తే సి వచ్చింది. ఏ ప్లస్ బి చేసి బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ వచ్చింది. ఇక్కడ కూడా అంతే. C2 మైనస్ C1 క్యాన్సిల్ అయిపోయి వచ్చేసేది ఇది. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏబీసీ బీసీఏ సిఏబి ఉంది. ఏబీసీ ఫస్ట్ ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మనకి వచ్చిన దాంట్లో ఏబీసీ ఎక్కడ ఉంది? లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో రాసుకోవాలి. ఈ లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో రాస్తున్నా. ఫస్ట్ ప్లేస్లో ఉన్నది లాస్ట్ ప్లేస్లో రాస్తున్నా. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఫస్ట్ ప్లేస్లో రాస్తున్నా. ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో రాస్తున్నా. అలా చేంజ్ చేసేటప్పుడు వాటి యొక్క ప్లేసెస్ మైనస్ సింబల్ అనేది వచ్చేసిద్ది ఆటోమేటిక్గా. ఇదిగో ఏబీసీ బీసీఏ లాస్ట్ ప్లేస్లో పెట్టేసి ఏబీసీ ఫస్ట్ ప్లేస్లో, సిఏబి మధ్యలో ఉంది అలానే ఉంచేసా ఏం మార్చకుండా. ఇక్కడ కూడా అంతే. ఏబీసీ సిఏబి బీసీఏ. ఇక్కడికి వచ్చేటప్పుడు బీసీఏ సెకండ్ ప్లేస్లో ఉంది. కానీ ఇక్కడ మనకి రెండిట్లో లాస్ట్ ప్లేస్లో ఉంది. అంటే సెకండ్ ప్లేస్లోకి మారుస్తున్నా. అప్పుడు 2 మైనస్లు వస్తాయి. 2 మైనస్లు అంటే ప్లస్లేగా మనకి పెట్టేసాయి. ఏబీసీ బీసీఏ సిఏబి. ఏబీసీ బీసీఏ సిఏబి. ఈ రెండింటిని 2 సేమ్గా ఉన్నాయి. మధ్యలో ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ఈ 2 యాడ్ చేస్తే 2 ఇంటూ ఏబీసీ బీసీఏ సిఏబి వచ్చేసింది. ఓకే. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో సెకండ్ది. వాళ్ళు ఇది ఇచ్చారు. మనం ఇది ప్రూవ్ చేయాలి. ఎట్లా అంటే ఇది సింపుల్, ఏం లేదు. మనం ఎటువంటి ఆపరేషన్ చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఇదిగోండి. C1 ప్లస్ C2 ప్లస్ C3 అంటే C12 అంటే C1ని మార్చాలి. మిగతా రెండింటిని మార్చకూడదు. సి అంటే కాలమేగా, ఇది కాలం. C1ని మార్చాలి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ 2C. ఇదిగో పక్కన రఫ్లో రాస్తున్నా. ఏ ప్లస్ బి ప్లస్ 2C ప్లస్ C2. C2లో ఏముంది? ఏ ఉంది. ప్లస్ ఏ ప్లస్ C3లో ఏముంది? బి ఉంది. ప్లస్ బి. ఇదిగోండి. ఏ ప్లస్ ఏ ఎంత? 2A ప్లస్ బి ప్లస్ బి ఎంత? 2B ప్లస్ 2C. ఇది వచ్చింది. 2A ప్లస్ 2B ప్లస్ 2C వచ్చింది. ఇక్కడ 2ని కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. అంటే దీని ప్లేస్లో అది రాస్తున్నా. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. వీటిని కూడా యాడ్ చేస్తే అదే వచ్చేసిద్ది మనకి. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అని వచ్చిద్ది. ఈ మూడింటిని కూడా యాడ్ చేస్తే మనకి అదే వచ్చింది. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ సి ఫస్ట్ కాలంలోనే ఎందుకు రాస్తున్నామంటే C12 అన్నాం కాబట్టి. C1 ప్లస్ C2 ప్లస్ C3. దీన్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి. దీన్ని యాడ్ చేయాలి. ఓకేనా? వీటిని మామూలుగా రాసేసేయాలి. ఏ బి ప్లస్ సి ప్లస్ 2A ఏ బి సి ప్లస్ ఏ ప్లస్ 2B. ఓకే.
ఇక్కడ నేను 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీస్తున్నా. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీసా. కామన్ తీసేస్తే ఇక్కడ 1 వచ్చేసిద్ది, ఇక్కడ 1 వచ్చేది, ఇక్కడ 1 వచ్చేసిద్ది. ఇక్కడ ఏ వచ్చిద్ది, ఇక్కడ బి వచ్చిద్ది. బి ప్లస్ సి ప్లస్ 2a వచ్చిద్ది, ఇక్కడ బి వచ్చిద్ది, ఇక్కడ ఏ వచ్చిద్ది, ఇక్కడ సి ప్లస్ ఏ ప్లస్ 2b. అక్కడ ఉన్నదే రాసేసా ఈ కాలమ్స్లో. ఇక్కడ మనం డెట్ వాల్యూ కనుక్కునే ముందు రెండింటిని జీరో చేసేస్తే 3 1లు ఉన్నాయనుకోండి, దాంట్లో 2 1ని జీరో చేసేస్తే ఈజీగా వచ్చేసిద్ది మనకు ఆన్సర్. జీరో చేయాలి అప్పుడు. ఎలా చేయాలి? 2 1ని జీరో చేద్దాం అనుకుంటున్నాం. ఏ 2 1ని? ఈ 2 1ని జీరో చేద్దాం అనుకుంటున్నాం. ఈ 2 ఎక్కడెక్కడ ఉన్నాయి? R2లో ఉన్నాయి, R3లో ఉన్నాయి. అంటే నేనేం చేస్తున్నా? R2 టు R2 మైనస్ R1 చేస్తున్నా. R2 టు R2 మైనస్ R1 అంటే ఈ సెకండ్ రోతో ఫస్ట్ రోని మైనస్ చేస్తున్నా. 1 మైనస్ 1 జీరో అయింది కాబట్టి. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇదిగో 1 మైనస్ 1 ఎంత? ఈ ఫస్ట్ రోని మామూలుగా రాసేస్తున్నా. 1ab. 1 మైనస్ 1 జీరో. సెకండ్ రోని మార్చాలనుకుంటున్నాం కాబట్టి R22 రాసాం. బి ప్లస్ సి ప్లస్ 2a మైనస్ ఏ. చూడండి, బి ప్లస్ సి ప్లస్ 2a మైనస్ ఏ. ఇదిగోండి, బి ప్లస్ సి ప్లస్ 2a మైనస్ ఏ ఎంత? ఏ వచ్చింది. 2a మైనస్ ఏ. అదే రాస్తాం ఇక్కడ. బి ప్లస్ సి ప్లస్ ఏ. బి మైనస్ బి. R2 మైనస్ R1 కదా, బి మైనస్ బి జీరో. తర్వాత స్టెప్ పెద్దది అయిపోద్ది కాబట్టి మళ్ళీ ఇక్కడే రాస్తున్నాం. R3ని కూడా జీరో చేయాలనుకుంటున్నాం కదా, R3 మైనస్ R1 చేద్దాం. R3 టు R3 మైనస్ R1 అంటే 1 మైనస్ 1 జీరో. ఏ మైనస్ ఏ జీరో. సి ప్లస్ ఏ ప్లస్ 2b మైనస్ ఏ. సి ప్లస్ ఏ ప్లస్ 2b మైనస్ బి అంటే R3 మైనస్ R1 కదా, R3 మైనస్ R1. సి ప్లస్ ఏ ప్లస్ 2b మైనస్ బి అంటే బి. దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాసుకోవచ్చుగా. ఏ ప్లస్ బి ప్లస్ సి మ్యాట్రిక్స్. ఇప్పుడు దీనికి డెట్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ 2 జీరోలు అయిపోయినాయి కాబట్టి ఈ 1కి ఒక్కదానికి డెట్ వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. 2 జీరోలు అయిపోయినాయి, 1 దానికి ఒక్కదాని డెట్ వాల్యూ కనుక్కుంటే సరిపోద్ది. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఈ 1కి సంబంధించిన రోని కాలమ్ని క్లోజ్ చేసేస్తాను. చేసేసి ప్లస్ 1 ఇంటూ బి ప్లస్ సి ప్లస్ ఏ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే రెండు సేమే. ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇది కూడా ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ అయ్యింది ఇంటూ చేస్తే ఈ రెండు. మైనస్ 0 ఇంటూ 0 జీరో వచ్చేసింది. ఇక్కడ 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వచ్చింది. జీరో పెట్టకపోయినా అవసరం లేదు. ఇప్పుడు 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ క్యూబ్ అయింది. హోల్ క్యూబ్. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో మనకి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ నేను చెప్తున్నాను. ఏం లేదు, వాళ్ళు ఈ క్వశ్చన్ ఇచ్చారు, దాని ద్వారా ఇది ప్రూవ్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ C1 టు C1 ప్లస్ C2 ప్లస్ C3 చేస్తాను. అంటే C1లో మార్చాలి. ఇదిగోండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c. ఇదిగోండి, ఏ ప్లస్ బి ప్లస్ 2c ప్లస్ ఏ ప్లస్ బి. ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఏ 2a, బి ప్లస్ బి 2b ప్లస్ 2c. 2ని కామన్ తీస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. ఓకేనా? ఈ మూడింటిని యాడ్ చేస్తే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వచ్చింది. ఈ మూడింటిని యాడ్ చేసినా కూడా అదే వచ్చింది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ కింద మూడింటిని కూడా యాడ్ చేస్తే అదే వచ్చింది, 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఈ సెకండ్ కాలంలో మార్చట్లేదు, మామూలుగా రాసేస్తున్నాను నేను. 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సిని కామన్ తీసా. అప్పుడు 1 1 1 అంటే ఇది 1 ఇది 1 ఇది 1, మిగతా మామూలుగా రాసేసా. ఎప్పుడైనా మనకి 3 1లు వచ్చినాయంటే
2 1ని 0 చేసేసుకోవాలి. ఆపరేషన్స్ చేసేసుకోవాలి. మనం పెట్టుకోవడం కాదు. ఆపరేషన్ చేసి చేయాలి. ఇప్పుడు ఈ రెండిటిని ఈ సెకండ్ రోలో ఉన్న 1ని థర్డ్ రోలో ఉన్న 1ని 0 చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ రోని మార్చాలనుకోవట్లేదు కాబట్టి 1 పెట్టేసాం. 1AB అని రాసేసా. దీన్ని 0 చేయాలనుకుంటున్నా కాబట్టి R2 - R1 చేశా. R2 - R1 అంటే 1 - 1 చేస్తే 0 అయింది కాబట్టి 1 - 1 0. B + C + 2A - A. ఇదిగోండి B + C + 2A - A. 2A - A అంటే A. B + C + A. B - B 0. ఓకే. దీన్ని కూడా 0 చేయాలనుకున్నాం కదా. R3 - R1 చేశా. అంటే 1 - 1 0. A - A 0. C + A + 2B ఇక్కడ రాసే చూడండి. C + A + 2B - B. C + A + 2B - B అంటే B. అంటే దాన్ని A + B + Cగా రాసుకోవచ్చుగా. రాసా. ఉట్టి 1 మిగిలింది కాబట్టి దానికి ఒక్కదానికి డెట్ కనుక్కుంటే సరిపోద్ది. ఇది రాసేసా. మామూలుగా ఇంటూ పెట్టా. +1 ఇంటూ దీనికి సంబంధించిన కాలమ్ని రోని క్లోజ్ చేసేసా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇదిగో A + B + Cగా, ఇది కూడా A + B + C. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే A + B + C హోల్ స్క్వేర్ వచ్చింది. -0 × 0 0. ఇప్పుడు 2 × A + B + C ఇంటూ A + B + C హోల్ స్క్వేర్ రాసా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే A + B + C హోల్ క్యూబ్ అయిపోద్ది. ఇది మనకు వచ్చిన ఆన్సర్. అదే లాంగ్ ఆన్సర్లో 4th క్వశ్చన్ వాళ్ళు ఏమన్నారంటే A - B - C 2A 2A 2B B - C - A 2B 2C 2C C - A - B. ఇది ఇచ్చేసి ఈక్వల్ టు A + B + C హోల్ క్యూబ్. ఇది ప్రూవ్ చేయమన్నారు మనల్ని. ఇది ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని ఇచ్చేసి దీన్ని ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి నేను R1 + R2 + R3 చేస్తున్నా. అంటే R అంటే ఇది R1 + R2 + R3. C1 అయితే C1 + C2 + C3 చేయాలి. ఓకే. R1 + R2 + R3 ఇదిగోండి. A - B - C + 2B + 2C ఇదిగోండి. A - B - C + 2B + 2C. R1 + R2 + R3 కదా. కాబట్టి ఈ మూడు యాడ్ చేస్తున్నా. తర్వాత ఈ మూడింటిని యాడ్ చేస్తా. తర్వాత ఈ మూడింటిని యాడ్ చేస్తా. అప్పుడు A మామూలుగా వచ్చేసి -B + 2B + B -C + 2C + C. A + B + C వచ్చింది. అంటే దీని ప్లేస్లో R1ని మారుస్తున్నా కాబట్టి దాని ప్లేస్లో రాస్తున్నా A + B + C. ఇవన్నిటిని కూడా యాడ్ చేస్తే అదే వచ్చింది. A + B + C. ఈ మూడింటిని యాడ్ చేసినా కూడా అదే వచ్చింది. A + B + C. వీటిని మామూలుగా రాసేస్తున్నాయి ఈ రోస్ని. 2B B - C - A 2B 2C 2C C - A - B రాసేసా. ఇప్పుడు A + B + Cని కామన్ తీస్తున్నాం. A + B + C కామన్ తీసా. ఇప్పుడు 1 1 1 వచ్చింది. అంటే ఈ కామన్ తీసా కదా. మిగతాది 2B B - C - A 2B 2C 2C C - A - B ఇది వచ్చింది. ఇందాక చెప్పాను 3 1లు ఉంటే 2 1ని 0 చేసేసుకోవాలి. ఇప్పుడు నేను 2 1ని 0 చేయాలనుకుంటున్నా. ఈ రెండింటిని 0 చేయాలనుకుంటున్నా. అప్పుడు ఏ ఆపరేషన్ ఉపయోగిస్తున్నా? దీన్ని 0 అనుకుంటున్నా ఫస్ట్. ఇది R2లో ఉంది. ఇది ఎలా చేస్తే ఇది 0 అయిపోద్ది? దీన్ని దీంతో మైనస్ చేస్తేనేగా. అంటే ఇది ఎలా చేయగలం? ఇది C2.
ఇది C1, C2 మైనస్ C1 అంటే C2 టు C2 మైనస్ C1 ఓకేనా. A ప్లస్ B ప్లస్ Cని మామూలుగా రాసేసా. ఇదిగో 1 మైనస్ 1 జీరో అయిపోద్ది. సారీ, నేను C2ని మార్చాలనుకుంటున్నా కదా, కాబట్టి ఈ C1లో మామూలుగా రాసేస్తున్నా. 1 2B 2C ఇదిగోండి. 1 మైనస్ 1 జీరో, B మైనస్ పక్కన రాస్తున్నది B మైనస్ C మైనస్ A మైనస్ 2B. అప్పుడు మైనస్ 2B ప్లస్ B ఎంత? మైనస్ B. 1 మైనస్ 1 జీరో అయిపోద్ది. B మైనస్ C మైనస్ A మైనస్ 2B. B మైనస్ 2B అంటే మైనస్ B. మైనస్ని కామన్ తీసా. B ప్లస్ C ప్లస్ A అంటే దీన్ని A ప్లస్ B ప్లస్ Cగా రాసుకోవచ్చుగా. అంటే ఇక్కడ రాస్తున్నా మైనస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C. ఇది 2C మైనస్ 2C జీరో అయిపోద్ది. తర్వాత నేను దీన్ని కూడా జీరో చేయాలనుకుంటున్నాగా, అంటే 1 మైనస్ 1 ఇది C3లో ఉంది, ఇది C1లో ఉంది. అంటే C3లో మార్చాలనుకుంటున్నా కాబట్టి C3 టు C3 మైనస్ C1 అంటే దీన్ని దీంతో మైనస్ చేయాలనుకుంటున్నా. 1 మైనస్ 1 1 మైనస్ 1 ఎంత? జీరో. 2B మైనస్ 2B ఎంత? జీరో. C మైనస్ A మైనస్ B చూడండి. C మైనస్ A మైనస్ B మైనస్ 2C. C మైనస్ 2C అంటే మైనస్ C మైనస్ A మైనస్ B. మైనస్ని కామన్ చేస్తున్నా. మైనస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C ఓకేనా. మైనస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C అయిపోయింది. ఇది రఫ్. ఇప్పుడు ఈ రెండు జీరోలు అయిపోయినాయి కాబట్టి ఈ 1కి డెట్ కనుక్కోవాలి. ప్లస్ పెట్టేసాం. A ప్లస్ B ప్లస్ C ఇంటూ ప్లస్ 1 ఇంటూ దీనికి సంబంధించిన కాలంని ఈ రోని క్లోజ్ చేసేసాం. చేసి రెండింటి మల్టిప్లై చేసాం. A ప్లస్ B ప్లస్ C ఇంటూ A ప్లస్ B ప్లస్ C A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇక్కడ ప్లస్ అయిపోద్ది. మైనస్ 0 ఇంటూ 0 జీరో చేసాం. ఇప్పుడు A ప్లస్ B ప్లస్ C ఇంటూ 1 ఇంటూ A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్ అదే వచ్చేసిద్ది. A ప్లస్ B ప్లస్ C హోల్ స్క్వేర్. దీన్ని చేస్తే A ప్లస్ B ప్లస్ C హోల్ క్యూబ్ వచ్చింది. ఓకేనా. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో అది వచ్చేసింది. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది ఇచ్చారు, ఇది ప్రూవ్ చేయమన్నారు. కాబట్టి నేను ఏం చేశాను, ఇది చూడంగానే నాకు ఇది గుర్తొచ్చేసింది. R1 ప్లస్ R2 ప్లస్ R3 అని. అంటే దీన్ని దీంతో యాడ్ చేశాం. A మైనస్ B మైనస్ C ప్లస్ 2B ప్లస్ 2C చేస్తే A ప్లస్ B ప్లస్ C వచ్చింది. ఇది చేస్తే A ప్లస్ B ప్లస్ C వచ్చింది. అంటే ఇక్కడ రాసా. R1లో మార్చాలనుకుంటున్నా, ఇది దీంతో మార్చాలనుకుంటున్నా. ఇప్పుడు 2A ప్లస్ B మైనస్ C మైనస్ A ప్లస్ 2C చేస్తే A ప్లస్ B ప్లస్ A వచ్చేది మనకి. తర్వాత దీన్ని కూడా 2A ప్లస్ 2B ప్లస్ C మైనస్ A మైనస్ B చేస్తే A ప్లస్ B ప్లస్ A వచ్చింది. తర్వాత ఇది రాసేస్తాం. 2B B మైనస్ C మైనస్ A 2B 2C 2C C మైనస్ A మైనస్ B రాసేస్తాం. A మైనస్ B ప్లస్ A ప్లస్ B ప్లస్ Cని కామన్ తీసాం. తీస్తే ఇక్కడ 1 1 1 వచ్చేసి మిగతాది మామూలుగా రాసేస్తాం. ఇక్కడ 3 1లు ఉంటే మనం 2 1ని జీరో చేసేసేయాలి. కాబట్టి ఈ రెండింటిని జీరో చేయాలనుకుంటున్నా. అంటే 1 మైనస్ 1 జీరో అయిపోద్ది. అంటే ఇది C2లో ఉంది. C2 మైనస్ C1 చేయాలి. C2 మైనస్ C1 అంటే ఇది మామూలుగా రాసేస్తున్నా. 1 2B 2C అని. C2లో మార్చాలి కాబట్టి దీన్ని జీరో చేయాలనుకుంటున్నా. దీంట్లో మారిద్ది అంటే C2లో మారిద్ది. C2 మైనస్ C1 చేస్తున్నా. ఇదిగో 1 మైనస్ 1 జీరో. B మైనస్ C మైనస్ A మైనస్ 2B ఇక్కడ రాసే చూడండి. B మైనస్ C మైనస్ A మైనస్ 2B అంటే B మైనస్ 2B అంటే మైనస్ B మైనస్ B మైనస్ C మైనస్ A మైనస్ కామన్ తీస్తే B ప్లస్ C ప్లస్ A వచ్చింది.
అంటే ఏ ప్లస్ బి ప్లస్ సిగా రాసుకోవచ్చు కదా దీన్ని. మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. తర్వాత 2c మైనస్ 2c 0. ఆ తర్వాత దీన్ని కూడా 0 చేయాలనుకుంటున్నా. అంటే 1 మైనస్ 1 0 అయిపోద్ది. అంటే c3 మైనస్ c1 చేయాలి. అంటే 1 మైనస్ 1 0, 2b మైనస్ 2b 0, c మైనస్ a మైనస్ b మైనస్ 2c. ఇక్కడ రాసే చూడండి. c మైనస్ a మైనస్ b మైనస్ 2c. c మైనస్ 2c అంటే మైనస్ c, మైనస్ c మైనస్ a మైనస్ b. మైనస్ కామన్ తీస్తే a ప్లస్ b ప్లస్ c వచ్చింది. అదే రాసాం ఇక్కడ. ఇప్పుడు ఈ 1 ఒకటే ఉంది కాబట్టి 2 జీరోలు అయిపోతే ఈ 1 ఒక్కదానికి చేస్తే సరిపోద్ది. దీనికి సంబంధించిన రోని కాలమ్ని క్లోజ్ చేసి డెట్ కనుక్కోవాలి. ప్లస్ 1 ఇంటూ ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. ఇక్కడ మైనస్ పెట్టే 0 ఇంటూ 0 0. ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ 1 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే హోల్ క్యూబ్ వచ్చేసింది. ఇది మనకి వచ్చేసింది. వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారో అది వచ్చేసింది. దీంతో డెట్ వాల్యూ మీద సమ్స్ అయిపోయినాయి. ఇవే బాగా ప్రిపేర్ అవుతే డెట్ వాల్యూ వచ్చేసింది. తర్వాత ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.